యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గడిచినటువంటి 9వ మాసం అంతా మన వెన్నంటుండి మనల్ని, మన కుటుంబాలని ఆయన హస్తాల్లో, ఆయన రెక్కల చోట్ను భద్రపరిచి మరొక నూతనమైనటువంటి 10వ మాసంలోనికి దేవుడు మనల్ని కూడా ప్రవేశపెట్టడాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మరి 10వ మాసం మొదటి దినంలో దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. గత 9 మాసాల యొక్క అనుభవాలను బట్టి, కలిగిన ఇబ్బందులను బట్టి, నష్టాలను బట్టి, కష్టాలను బట్టి, అవమానాలను బట్టి, మరి నిట్టూర్పులను బట్టి అధైర్యపడుతున్నామేమో, కృంగిపోయి ఉన్నామేమో, నీరసించిపోయింది, దిగులుతో, చింతతో, వేదనలో ఉన్నట్లయితే ఈ ఉదయం దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో జ్ఞాపకం చేసిన మాట మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని మర్చిపోయేవాడు కాదు, మనకి దూరంగా వెళ్ళేటువంటి వారు కాదు. నీవు నేను నమ్మినటువంటి దేవుడు. మనుషులు మనం అనుకున్నవారు, అనుకున్నవారు మన పక్షాన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకి సహకరించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మన పక్షాన ఉంటున్నాడు. ఎప్పుడు కూడా, మరి ఎప్పుడు కూడా మన పక్షాన మనతో ఉండబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఉండటం మాత్రమే కాదు, కానీ మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. మనం ఉండేటువంటి స్థలాల్లో, మనం నివసించేటువంటి పరిసరాల్లో, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో మనకి కనిపించినటువంటి శత్రువులు ఉంటాడు, కనపడినటువంటి శత్రువులు ఉంటారు. కనిపించిన శత్రువులు అంటే పైకి బాగా మాట్లాడతారు, పైకి మనకి ప్రోత్సాహకరంగా మనల్ని చాలా సపోర్ట్ చేసినట్లుగా, ఎంకరేజ్ చేసినట్లుగా మాట్లాడతారు, కానీ లోపల మనకి గోతులు తీసేటువంటి వారు సమాజంలో ఉన్నారు. అలాంటి వారిని మనం గుర్తించలేం. అలాంటి వారు మనకి ఇలా చేస్తారని కూడా మనం అనుకోం. కానీ అలాంటి వారితో కూడా మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. మన స్నేహితుల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన ఇంట్లో వారు కావచ్చు, మన కొలీగ్స్లో కావచ్చు, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి వారితో కూడా మన పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మనం ఆందోళన చెందాల్సిన పని లేదు, మనం అధైర్యపడాల్సినటువంటి పని లేదు. 2వ తలంపులో వారికి భయపడొద్దు అని అంటున్నాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి వారు ఏం చేస్తారో, ఎలాంటి కీడు చేస్తారో, ఎలాంటి హాని చేస్తారో, ఎలాంటి పరిస్థితులు నాకు మరి కల్పిస్తారో, ఎలాంటి ఇబ్బంది కలిగిస్తారని చెప్పేసి నీవు అధైర్యపడొద్దు, నీవు భయపడొద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ముందు నడవబోతున్నాడు. కాబట్టి నీ వారిని చూసి, వారు పెట్టేటువంటి పరిస్థితులను చూసి నీవు భయపడొద్దని చెప్పేసి దేవుడు ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని చూసి అయినా, ఎవరిని చూసి అయినా కానీ భయపడిపోవద్దు, అధైర్యపడిపోవద్దు అని చెప్పేసి దేవుని సేవకునిగా ఈ ఉదయం మనకి వాక్యానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యంగా ముందుకు వెళ్దాం. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు కార్యాలు మన పక్షాన చేయబోతున్నాడు. అటు రీతిగా దేవుడు
ఆయన కార్యాల ద్వారా మహిమ పొందనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు. దేవా, ఈ 10వ మాసం మొదటి దినంలో నా తండ్రి శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా నాయన మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజమే నా తండ్రి, నీవు మా పక్షాన యుద్ధం చేస్తానని మీకు జ్ఞాపకం చేశారు. దేవా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, అట్టి బలం కలిగినటువంటి మహిమ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మిమ్మల్ని కలిగినటువంటి మేము ప్రభువా అయ్యా, మా శత్రువులను చూసి ఆయన పరిస్థితులను చూసి నా తండ్రి భయపడిపోతుంటే, అధైర్యపడిపోతుంటే, కృంగిపోతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షాన మీరు యుద్ధం చేయండి ప్రభువా అయ్యా. వారు అలసిపోయారు దేవా, నీరసించిపోయారు, నిందలు అవమానాలకి నిట్టూర్పులకు నా తండ్రి అయిన వారు బంధువులు స్నేహితులు దేవా, వారి అనుచరులు పెట్టేటువంటి దేవా పరిస్థితులను బట్టి నా తండ్రి, వారు కల్పించేటువంటి ఇబ్బందికరమైనటువంటి దేవ పరిస్థితులను బట్టి నాయన అయ్యా, కృంగిపోయిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలసిపోయారు ప్రభు జీవితంలో, వారి పక్షాన నాయన మీరు వ్యాజ్యమాడండి, వారి పక్షాన మీరు యుద్ధం చేయండి ప్రభు. మీ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఏ పరిస్థితులు చూసి కూడా, ఎవరిని చూసి కూడా నా తండ్రి మేము భయపడక నా తండ్రి ధైర్యంగా నాయన మా ప్రభు, నేను నమ్మినటువంటి నా యేసయ్య నా దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అట్టి ధైర్యంతో ముందుకు నడవగలిగినటువంటి నడిపింపును దేవా, అట్టి ధైర్యాన్ని ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఆయన ఈ యొక్క 10వ మాసం అంతా మరి నాయన ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు సకల సౌభాగ్యం శాంతి సమాధాన సంతోష సమృద్ధిని మీరు అనుగ్రహించిన ఆయన మొదటి దినం నుంచి ఈ మాస చివరి దినం వరకు మీ కనుదృష్టి మీ కాపుదల మీ బిడ్డలపై ఉంచి మీరు నడిపించమని యేసునామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.